అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. మనిషి యొక్క జీవితంలో అన్నీ ఉంటూ ఉన్నాయి. ప్రస్తుత ఈ రోజుల్లో ఎవరికి ఏ కొదువ లేకుండా అందరూ కూడా తమ తమ జీవితాలలో ముందుకు సాగుతూ ఉన్నారు, ఏ లోటు లేకుండా. అయితే తినడానికి తిండి ఉంటుంది, కట్టుకోవడానికి వస్త్రం ఉంటుంది, ఉండడానికి గృహం కూడా ఉంటుంది, అన్నీ సమృద్ధిగానే ఉంటూ ఉన్నాయి. కాకపోతే అన్నీ ఉన్నప్పటికీ మనిషి హృదయంలో శాంతి అనేది కరువైపోయిందండి. ఏదో కలవరము, ఏదో వెంటాడుతున్నట్టుగా, ఏదో ఆందోళన, భయము లేదా చింత, ఇలాంటి ఆలోచనలు మనల్ని వెంటాడుతూ మనల్ని వెనక్కి లాగుతున్నట్టుగా ఉంటున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దానినే కలవరము అంటాం. వారి హృదయంలో శాంతి లేనప్పుడు, నెమ్మది లేనప్పుడు ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. అయితే అన్నీ ఉన్నప్పటికీ ఈ యొక్క అశాంతితో మన హృదయం నింపబడిపోయి ఉన్నది. అందుకనే ప్రభువారు అంటున్నారు, ఈ ఉదయకాల సమయంలో మనందరికీ ఆయన శాంతిని అనుగ్రహిస్తానని మాట్లాడుతున్నారు. ఏ విషయంలో నువ్వు కలవరపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, ఏ విషయంలో వేదనని వెంటాడి నీ మనసంతా గలిబిలిగా ఉండి ఏదో జరిగిపోతుందేమో, ఏదో అయిపోతుందేమో, ఏదో నాకు కీడు సంభవిస్తుందేమో. కొంతమందికి హృదయం కలవరం అండి. పండుకున్నప్పుడు ఏదో ఒక చెడ్డకలు వస్తుంది, పీడికలు వస్తుంది. వచ్చినప్పుడు రోజు అదే కల జ్ఞాపకం వస్తూ ఉంటుంది. వచ్చి నాకేదో అయిపోతుందేమో, నాకేదో జరిగిపోతుందేమో అని ఒక నెగిటివ్ ఆలోచనలు వారిలోనికి వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏమన్నా ఒక సమస్య ఉన్నదంటే ఆ సమస్యని ఆలోచిస్తూ అశాంతిగా ఉంటూ ఉంటారు. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతుంది. దేవుడు ఆయన శాంతిని మీకు ఇస్తానని మాట్లాడుతున్నారు. ఆయన శాంతిని మీకు అనుగ్రహిస్తానంటున్నారు. ఇంకెందుకమ్మా భయం, ఇంకెందుకమ్మా ఆందోళన? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే ఆయన శాంతిని మనకి ఇస్తానంటున్నారు. ఎందుకంటే మనం ఎంత కలవరముగా ఉన్నామో ఆయనకి తెలుసు. అందుకని ఆయన శాంతిని మనకి ఇస్తానంటున్నారు. కనుక ఈ ఉదయకాల సమయం ఆయన శాంతిని హృదయంలోకి రాబోతుంది. కనుక ప్రభువా, ఒక్కసారి మీ శాంతితో నన్ను నింపండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండి, మరి ఈరోజు వాక్యముతో మాట్లాడిన రీతిగా ఏ హృదయము కలవరముగా ఉంటుందో, ఏ హృదయము అశాంతిగా ఉంటుందో, వారి యొక్క అశాంతి నుంచి మీరు విడిపించి నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నానని మాట్లాడిన రీతిగా మా అందరి హృదయములు కూడా మీ శాంతితో నింపబడునుగాక. వారి యొక్క హృదయములో ఉన్నటువంటి కలవరమంతా తొలగిపోయి సంతోషముతో వారు నింపబడాలి. ప్రభువా, మీరు అక్కడికి ఎత్తబడగలిగినటువంటి జీవితాలు మా అందరికీ దయచేయండి అయ్యా. అతి త్వరలో రాబోతూ ఉన్నారు. మీకు ఇష్టమైనటువంటి జీవితాలు కలిగి జీవించే ఆ జీవితాలు మాకు అనుగ్రహించమని ఈరోజు నిబిడలో అంతా కూడా మరి ఆనందదాయకంగా గడపాలి. మీ సన్నిధి తోడు నిబిడలకి దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరు అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.